హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్ నుంచి మన పొలానికి కానీ ఇంటికి సంబంధించిన ఈసీని అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అనేది ఈరోజు చూద్దాము. మనకు ఐజీఆర్ఎస్ ఏపీ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా మనం ఈసీని డౌన్లోడ్ చేసుకుంటాము ఫ్రీగా ఇన్ఫర్మేషన్ కోసం. సో ఫస్ట్ మనం గూగుల్ సెర్చ్లోకి వచ్చేసి ఐజీఆర్ఎస్ ఏపీ అని క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మనం మన పొలానికి సంబంధించిన కానీ బిల్డింగ్ ఆర్ రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏదైనా జరిగి ఉంటే 1985 నుంచి 2025 వరకు ప్రస్తుత డేట్ వరకు మీకు ఈసీ అనేది అవైలబుల్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఫ్రీగా. ఏదో పేమెంట్ ద్వారా కూడా మీకు సైన్డ్ కాపీ అనేది వస్తుంది, అది కూడా చూసుకోవచ్చు. మీకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే, ఒకటి మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ అన్నా మీకు తెలిసి ఉండాలి. లేదు అది తెలియదు అంటే మీకు మినిమం నాలెడ్జ్ కింద రెవెన్యూ విలేజ్ నేము సర్వే నెంబరు తెలిసింటే చాలు. ఇవి తెలిస్తే ఈ రెండిట్లో ఏవి తెలిసినా మీకు మీ ఇన్ఫర్మేషన్ ఈసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా ఫ్రీగా. దీంతోపాటు మీకు కొంతమందికి సబ్ రిజిస్టర్ ఆఫీస్ మాకు ఎక్కడ ఉందో తెలియదు అని ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. కొంతమందికి తెలియనప్పుడు ఇక్కడ ఫైండ్ ఎస్ఆర్ఓ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ వస్తే వెబ్సైట్ ఇలా ఉంటుంది. డిస్టిక్, మండలు, మీ విలేజ్, రెవెన్యూ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటే గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ యొక్క నేము, కోడ్ వస్తుంది. మీకు తెలిసింటే అవసరం లేదు, తెలియకపోతేనే దీన్ని యూజ్ చేయండి. నెక్స్ట్ ఈసీ ఇన్ఫర్మేషన్ కోసం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈసీ సర్వీసెస్ అని ఉంది కదా, వీటి మీద క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మనం మెయిన్లీ ఈరోజు ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ చూద్దాము. ఈసీ ఫర్ సైన్డ్ సీసీకి ఇక్కడ యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, వీటిపైన క్లిక్ చేయండి. పీడిఎఫ్స్ డౌన్లోడ్ అవుతాయి. మీరు ఇండివిజువల్ లాగిన్ క్రియేట్ చేసుకొని ఓన్గా కూడా మీరు వీటిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫ్రీ ప్రాసెస్ ఎలాగనే చూద్దాం. ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. మీ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ టైప్ అంటుంది ఇక్కడ. సెలెక్ట్ టైప్ అంటే మీకు డాక్యుమెంట్ నెంబర్ తెలిసి ఉంటే ఒకటి, లేదా తెలియదంటే ఒకటి. తెలిస్తే డాక్యుమెంట్ నెంబర్ ద్వారా వెళ్ళండి, తెలియకపోతే నన్ను అని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ మీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నేమ్, అప్లికెంట్ నేమ్, ఇక్కడ బిల్డింగ్ ఆర్ స్ట్రక్చరల్ డీటెయిల్స్ ఉంది. సైట్ ఆర్ అగ్రికల్చర్ ల్యాండ్, నేను ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటాను. ఇక్కడ సర్వే నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ రెవెన్యూ విలేజ్ నేము, ఇది మాత్రం కంపల్సరీ, ఎందుకంటే రెవెన్యూ విలేజ్ నేము కంపల్సరీగా తెలిస్తేనే ఆ విలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకేనా. ఇక్కడ స్క్వేర్ యార్డ్స్ అండ్ ఏకర్స్ అని ఉంది. స్క్వేర్ యార్డ్స్ మీరు ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియాస్కి మాత్రమే యూజ్ చేస్తారు. ఏకర్స్ అనేవి అగ్రికల్చర్ ల్యాండ్స్కి, సైట్స్కి యూజ్ చేస్తారు. సో నాకు తెలిసిన సర్వే నెంబర్ యొక్క ఎక్స్టెంట్ క్లిక్ చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్ కాదు, ఎగ్జాక్ట్ ఏం అవసరం లేదు. మీకు తెలిసిన ఎక్స్టెంట్ కొట్టండి. మీకు ఎగ్జాక్ట్ తెలిసింటే ఎగ్జాక్ట్ని టైప్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు ఈ సర్వే నెంబర్కి సంబంధించి సెర్చ్ పీరియడ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈసీ అవైలబుల్ ఉందనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈసీ డేటా హ్యాస్ బీన్ digitalized since 1983 for EC prior to 1983 please contact concerned SRO. మీకు 1983 నుంచి డిజిటలైజ్ అయిన డేటా మాత్రమే ఇక్కడ ఉంటుంది. అంతకుముందు డేటా కావాలంటే కన్సర్న్ SROని కన్సల్ట్ అవ్వమని చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు మీరు క్యాప్చా ఎంటర్ చేయండి. కింద సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్కి క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏం జరిగింటేనే మాత్రమే ఏవైతే జరిగి ఉంటాయో వాటి డీటెయిల్స్ మాత్రమే చూపిస్తాయి. లేదంటే
డేటా నిల్ వస్తుంది. నిల్ వస్తుందంటే ఈ పీరియడ్లో 1983 నుంచి ప్రస్తుత డేట్ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదని అర్థం. జరిగి ఉంటే ఇక్కడ కంపల్సరీ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసుకోండి, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీకు మీ ఊరికి సంబంధించిన, మీ పొలానికి సంబంధించిన ఈసీ అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్ తీసుకుంటే పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకోండి. మీరు ఎక్కడో చోట సేవ్ చేసుకోండి. నేను సేవ్ చేసేసుకున్నాను. సో దీని డీటెయిల్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోవడం. ఒకవేళ మీకు డాక్యుమెంట్ నెంబర్ తెలుసు అంటే డాక్యుమెంట్ నెంబర్ ప్రాసెస్ కూడా ఇప్పుడు చూద్దాము. డైరెక్ట్ హోమ్లోకి వెళ్దాము. డాక్యుమెంట్ నెంబర్ తీసుకోండి. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఇయర్ కూడా తెలిసి ఉండాలి మీకు. రిజిస్టర్ ఆఫీస్ నేమ్, క్యాప్చా ఎంటర్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఇక్కడ ప్రీవియస్గా ఎస్ఆర్ఓస్ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుల కింద చాలా మండలాలు ఉండేటివి. దాని తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసులు పెరిగాయి. అప్పుడు పెరిగిన వాటి కింద ఏవైతే సపరేట్ అయి ఉంటాయో మీరు ఆ లొకేషన్లో కనుక ఉండింటే కనుక 2 ఎస్ఆర్ఓలు యాడ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ ఎస్ఆర్ఓ కూడా ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. సెకండ్ ఎస్ఆర్ఓ కూడా యాడ్ చేసుకోండి. లేదు మాకు ఫస్ట్ నుంచి ఒకటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది అంటే సింపుల్గా దాన్ని లీవ్ ఇట్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. సబ్మిట్ చేస్తే మీ ఈసీకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసిందా? సేమ్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.